సూపర్ సండే. రోహిత్ కోహ్లీ వెనక్కి వస్తున్నారు. ఆస్ట్రేలియాతో ఓడిఐ మ్యాచ్. వరల్డ్ కప్ లో ఇండియా ఇంగ్లాండ్ తో ఆడుతున్నారు. అది గెలిస్తే సెమీఫైనల్ కి రూట్ పక్కా అయిపోతుంది. అబ్బో అదిరిపోతుంది సండే అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఆస్ట్రేలియాతో మ్యాచ్ బాయ్. రోహిత్ కోహ్లీ ఇద్దరు రన్స్ కొట్ల. ఇంగ్లాండ్ తో గెలవాల్సిన మ్యాచ్ ఇండియా ఓడిపోయా. మరి ఇంకెందుకు అసలు ఏం చేయాలి? దీని నుంచి ఏమన్నా నేర్చుకోవచ్చా? ఏమైనా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ సూపర్ సండేగా ఉండాల్సింది కొంచెం డిసప్పాయింటింగ్ డేగా మారిపోయింది. బట్ ఆఫ్ కోర్స్ ప్రీకర్సర్ టు దీపావళి. బై ది వే అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇంటిల్లిపాది హ్యాపీగా ఉన్నారని, మీ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. క్రాకర్స్ కాల్చండి, స్వీట్లు తినండి, ఫ్రెండ్స్ని కలవండి అండ్ హ్యావ్ అ లాట్స్ ఆఫ్ ఫన్. బీ సేఫ్. అది ఫస్ట్ థింగ్స్, వెరీ ఇంపార్టెంట్. విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఇండియా ఆస్ట్రేలియా ఓడిఐ గేమ్. వర్షం మధ్యలో పడి అది 26 ఓవర్స్గా ఈవెన్చువల్గా మారింది. ఇండియా మొదట బ్యాటింగ్ చేశారు. రెయిన్ షార్టెడ్ గేమ్లో ఎప్పుడైనా సరే రెండో బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళు, చేజ్ చేస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుంది. అండ్ దట్స్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి. ఫ్రాంక్గా చెప్తా, నేను మ్యాచ్ మొత్తం చూడలేదు బికాజ్ నేను ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ కవర్ చేస్తూ ఉన్నాను ఆన్ ది సేమ్ డే. సో ఇది పొద్దున జరిగింది కాబట్టి నేను నిద్రలే చూసేసరికే రోహిత్ శర్మ అవుట్, విరాట్ కోహ్లీ అవుట్. పడుకుంటే అయిపోతుందిగా అని పడుకుండిపోయాను మళ్ళీ. కానీ మధ్యలో మెలుగు తెచ్చుకొని కాస్త స్కోర్ చూస్తూ ఏమవుతుందంటే అంటే వర్షం పడి మ్యాచ్ ఆగిపోయి ఆ సర్లే ఇంక పోయిందిలే అని చెప్పి అక్కడికి ఆపేశా. కానీ మొత్తం మ్యాచ్ ఆస్ట్రేలియా గెలవడం ఇవన్నీ ఒక విషయం అయితే పక్కన పెట్టేస్తే కొన్ని 2-3 ఇంట్రెస్టింగ్ విషయాలు అవి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్స్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రన్స్ కొట్టలేదు. దీని అర్థం ఏంటి? ఇస్ ఇట్ ది ఎండ్ ఆఫ్ ద రోడ్ ఫర్ దేమ్? ఈ సిరీస్ తర్వాత రిటైర్ అయిపోతారా, తీసేస్తారా? ఒక మ్యాచ్ తోటి డిసైడ్ చేసే మనుషులు కాదు, ప్లేయర్స్ కాదు వాళ్ళు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఇన్ని రోజుల తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ లో మళ్ళీ ఆడుతూ ఫస్ట్ గేమ్ లో కొంచెం బౌన్సీ ట్రాక్ ఉండింది, పేస్ ఎక్కువ ఉండింది, బాల్ మూవ్ అవుతూ ఉండింది, ఓవర్కాస్ట్ కండిషన్స్, వర్షం పడుతుండింది. ఆబ్వియస్లీ రోహిత్ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. విరాట్ కోహ్లీ రన్స్ కూడా స్కోర్ చేయలేదు, అవుట్ ది ఆప్షన్ వేస్తూ పోయారు. ఇది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా అయ్యి ఒక 2-3 సిరీస్ ఇట్లా అయిపోతే వాళ్ళే తప్పుకుంటారు. బట్ ఒక మ్యాచ్కే అంతా కోల్పోయాం టైప్లో అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఇది 1. డిఎల్ఎస్ మళ్ళీ ఏదో కిరికిరి చేసింది అని థాట్ వచ్చిందా? చాలా మంది నాకు మెసేజ్ చేశారు కూడా ఆన్ ఇన్స్టాగ్రామ్, డిఎమ్స్ చేశారు ఆస్కింగ్ మీ, ఇండియా కింద మీద పడి 136 కొట్టారు కదా, మరి టార్గెట్ ఏంటి? 131 ఇచ్చారు ఆస్ట్రేలియాకి, 137 అన్న ఉండాలి కదా, ఏంటిది అని. అన్యాయం ఏం జరగలేదు. ప్రాబ్లం ఏంటంటే ఇదంతా డిఎల్ఎస్ మహిమ, డక్వర్త్ లూయిస్ స్టర్న్ సిస్టమ్ మహిమ. ప్రాబ్లం ఏంటంటే దాని ఆధారంగా చేసేది ఏంటంటే మీ దగ్గర ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి అది ముఖ్యం. ఇప్పుడు బ్యాటింగ్ టీంకి రిసోర్సెస్ ఏంటి? ఎన్ని ఓవర్స్ మిగిలిన్నాయి, ఎన్ని వికెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు రెయిన్ షార్ట్ అండ్ గేమ్లో ఎక్కడైతే పూర్తి కోట ఓవర్స్ కాకుండా ఓవర్స్ తగ్గుతాయో ఆ ఓవర్స్ అయిపోయే సమయానికి వాళ్ళ దగ్గర ఎన్ని రన్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎన్ని రిసోర్సెస్ మిగిలి ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళు ఎన్ని రన్స్ కొట్టచ్చు అన్నొక అంచనా వేస్తారన్నమాట. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఇండియా ఎప్పుడైతే 9 వికెట్స్ నష్టపోయారో, ఒకవేళ కనుక 26 ఓవర్స్ కాకుండా ఒక 35 ఓవర్స్, 45 ఓవర్స్, 50 ఓవర్స్ అవుతే ఎంత స్కోర్ చేయగలరు ఒక స్టాటిస్టికల్ ఎస్టిమేషన్. 9 వికెట్స్ పడిపోతే ఏంటి, 99 టైమ్స్ అవుట్ ఆఫ్ 100 తక్కువ స్కోరే చేయగలరు దాని తర్వాత. విచ్ ఇస్ వై రెండో టీం, ఇన్ దిస్ కేస్ ఆస్ట్రేలియా, వాళ్ళు బ్యాటింగ్కి వస్తున్నప్పుడు 26 ఓవర్స్లో వాళ్ళకి టార్గెట్ మళ్ళీ రివైజ్ అవుతుంది. ఇక్కడ 9 వికెట్లు పడిపోయి ఉన్నాయి కాబట్టి ఆస్ట్రేలియాకి 136 కాకుండా 131 టార్గెట్ ఇచ్చారు. అదే ఒకవేళ ఇండియా 26 ఓవర్స్ అయిపోయే సమయానికి 136 for 2, 136 for 4 ఉండుంటే అకార్డింగ్ టు డిఎల్ఎస్ ఆస్ట్రేలియా 136 కంటే ఎక్కువ చేజ్ చేసేవాళ్ళు. బికాస్ ఇండియా దగ్గర రిసోర్సెస్, వాళ్ళ వికెట్స్ ఇంకా ఎక్కువ మిగిలిన్నాయి కాబట్టి స్టాటిస్టికల్ గా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉండేది. ఐ నో దిస్ ఇస్ లిటిల్ కన్ఫ్యూజింగ్. అందుకనే డిఎల్ఎస్ ని అర్థం చేసుకునే బదులు వాళ్ళు ఇచ్చిన నంబర్ని ఫాలో అయిపోవడం బెటర్ అనమాట. బట్ కొద్ది గొప్ప అర్థమై ఉంటే బాస్ అర్థమైందని చెప్పండి. డీటెయిల్గా ఇంకెప్పుడైనా డిఎల్ఎస్ మీద సెపరేట్గా కూర్చొని మాట్లాడుకుందాం. దీనికి ఎవరైనా స్టాటిస్టిక్స్ కూడా తీసుకురావాలి. దీన్ని బాగా అర్థం చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే చాలా పెద్ద పనే. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. నౌ ప్లేయింగ్ 11లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే కుల్దీప్ యాదవ్ లేకపోవడం ఐ థింక్ ఇస్ ఎ హ్యూజ్ ప్రాబ్లం ఇండియన్ టీంకి. కుల్దీప్ని ఎందుకు ఫిట్ చేయలేకపోతున్నారు దానికి సమాధానం దొరకదు ఇప్పటికి కూడా. మళ్ళీ నాకు నంబర్ 8 దాకా, నంబర్ 9 దాకా బ్యాటింగ్ కావాలి. వాషింగ్టన్ సుందర్ని ఆడిస్తా ఆల్రౌండర్ లాగా, నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తా ఆల్రౌండర్ లాగా, హర్షిత్ రాణా కూడా బ్యాటింగ్ చేయగలడు అందుకని అతను ఆడిస్తున్నాను అని పెట్టుకుంటూ పోతే వికెట్ టేకింగ్ బౌలర్స్ ఇండియన్ టీంలో ఆడడం తగ్గిపోతారు.
ఈ గౌతమ్ గంభీరే గతంలో వికెట్స్ తీసే బౌలర్స్ ఉండాలి అని ఎన్నో సందర్భాల్లో చెప్పున్నారు. కానీ తన కోచ్ అయిన తర్వాత పూర్తిగా ఆలోచన విధానమే మారిపోయింది. ఆల్రౌండర్స్ తో నింపేస్తున్నారు. జెన్యున్ బౌలర్స్ కి అవకాశం రావట్లేదు. అసలు ఈ గేమ్ లో హర్షదీప్ ఆడడమే నాకు సర్ప్రైజ్ లా అనిపిస్తుంది. బికాస్ యూజువల్లీ తనకు కూడా ఛాన్స్ ఇవ్వరు కదా. కుల్దీప్ ఆడట్లేదు. ఓడిఐస్ లో ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నా, టెస్ట్ మ్యాచెస్ లో ఈ మధ్య ఇంత చక్కగా పర్ఫామ్ చేస్తున్నా, తన రిథమ్ లో ఉన్న, టచ్ లో ఉన్న, ఆస్ట్రేలియాలో రిస్ట్ స్పిన్నర్స్ కి బౌన్స్ ఎక్కువ దొరుకుతుందని తెలిసిన, టిపికలీ ఆస్ట్రేలియా రిస్ట్ స్పిన్నర్స్ డూ వే బెటర్ దాన్ ఫింగర్ స్పిన్నర్స్. అయినా కూడా మళ్ళీ కుల్దీప్ ఆడించలేదు. విల్ దే కరెక్ట్ దాట్? వెయిట్ చేసి చూడాలి. నౌ హర్షిత్ రాణాని స్క్వాడ్ లో వేసుకున్న తర్వాత నాడిస్తారని తెలుసు. దీని మీద చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. ఒక ఛానల్లో, తమిళ్ ఛానల్స్ లో, కృష్ణమాచారి శ్రీకాంత్ గారి ఛానల్లో ఆయన హర్షిత్ రాణాకి అగెయిన్స్ట్ గా వ్యాఖ్యలు చేశారని చెప్పి రవిచంద్రన్ అశ్విన్ ఈ ఛానల్ ఒక మాట అంటాం. బట్ అశ్విన్ కూడా హర్షిత్ రాణా మీద ఫేవర్ చేస్తున్నారు క్లియర్ గా తను కూడా చెప్పాడు. బట్ గౌతమ్ గంభీర్ బయటకు వచ్చి చెప్పడం, 23-year-old ఈ హర్షిత్ రాణా మీద అనవసరంగా ఇన్ని మాట్లాడకండి, ఏమనంటే నన్ను అనండి, తన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందని చెప్పడం. కానీ క్లియర్ గా కనిపిస్తుంది ఏంటంటే హర్షిత్ రాణా స్కిల్స్ పైన వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉంది. వాళ్ళకి ఇన్ ద సెన్స్ ఇక్కడ కోచ్ గౌతమ్ గంభీర్ కి, సెలక్షన్ కమిటీ మొత్తానికి, చైర్మన్ సెలక్షన్ కమిటీ అజిత్ గారికి, వీళ్ళు మిగతా అందరూ చూడని పొటెన్షియల్ ఏదో చూస్తున్నారు. దట్ ఈస్ ది ఓన్లీ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఈ సినారియోకి. అదర్వైజ్ తనకంటే బెటర్గా పర్ఫామ్ చేసిన వాళ్ళు చాలా మందే కనిపిస్తున్నారు అందరికీ కూడా. షమీ రంజీ ట్రోఫీ 7 వికెట్లు తీసుకున్నాడు, ఫిట్ గా ఉన్నాడని చెప్తున్నాడు. అజిత్ దగ్గర ఏమో నాకు కమ్యూనికేషన్ లేదు, తను ఫిట్ గా ఉండడం తెలియదని చెప్తున్నాడు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఫేవరెటిజమా అంటే ఎక్కడైనా మనుషులున్న చోట వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ అవకాశాలు ఇవ్వడం జరుగుతుంటే అది జరుగుతోంది ఇక్కడ. బట్ హర్షిత్ రాణా పర్ఫామ్ చేస్తే, తను బాగా ఆడితే, తను వికెట్స్ తీసుకుంటే, నెక్స్ట్ 5-10 సంవత్సరాల్లో ఒక మంచి కెరీర్ గా మారితే అప్పుడు చేసింది కరెక్టే అని ఇన్ రెట్రాస్పెక్టివ్ అనాల్సి వస్తుంది. బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కుల్దీప్ ఆడకపోవడం, హర్షిత్ రెగ్యులర్ గా ఆడడం, దే ఆర్ డెఫినెట్లీ రేజింగ్ సమ్ క్వశ్చన్స్. నౌ ఈ క్వశ్చన్స్ కి సమాధానాలు ఎవరు ఇవ్వరు, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇవి రావు. దట్స్ ది రియాలిటీ. అది ఒప్పేసుకుంటే మనం మ్యాచ్లు చూసుకోవచ్చు, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది మాత్రం చెప్పగలను. అలా మొదటి మ్యాచ్ అయిపోయింది. పెద్ద గొప్పగా పర్ఫార్మెన్స్ ఏమి లేవు ఇండియన్ టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. లెట్స్ హోప్ దట్ ద సెకండ్ గేమ్ గోయింగ్ ఫార్వర్డ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుందాం. అండ్ మేబీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్పెండ్ సమ్ ఎక్స్ట్రా టైం. దట్స్ ఆల్ యూ కెన్ హోప్ ఫర్. ఆ మ్యాచ్లో కూడా నేను చేయట్లేదు, సో నేను పూర్తిగా చూడలేను. బికాజ్ అగైన్ 23rd సెకండ్ ఓడిఐ, 23rd ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ కూడా, నేను మళ్ళీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ చేస్తున్నాను. సో ఈ మ్యాచ్ అక్కడక్కడ చూడడం మాత్రమే జరుగుతుంది. బట్ లెట్స్ హోప్ దట్ ఇండియన్ టీమ్ డస్ బెటర్ అండ్ రోహిత్ అండ్ విరాట్ కూడా బాగా పర్ఫార్మ్ చేయాలని కోరుకుందాం. ఇది ఇక్కడతో అయిపోయిందా? నెక్స్ట్ ద ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్, ఇండియా అండ్ ఇంగ్లాండ్. ఇది వరుసగా మూడో మ్యాచ్ ఓడిపోవడం. 3 మ్యాచ్లు గెలిచి ఉండాల్సింది ఇండియా. ఫస్ట్ సౌత్ ఆఫ్రికాతో, అది అసలు ఎలా ఓడిపోయారో అర్థం కాదు. నేనే కామెంట్లో అన్నాను కూడా, చాలా మంది కమెంట్ చేశారు, అన్నావు కదా భయ్యా నెట్ కోసం ఆడుతున్నారు, ఎలా గెలిచారు చూసావా అని. ఆస్ట్రేలియా 330 కొట్టి ఓడిపోయారు అగెయిన్స్ట్ ఇంగ్లాండ్. 57 balls 57 runs కావాలి, రన్నే బాల్కి తగ్గించేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఓడిపోయారు. ఎలా ఏమిటి అంటే అక్కడే నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సెట్ అయిన బ్యాటర్ ఆఖరి దాకా ఆడాలి, సెట్ అయిన వాళ్ళు సీ ఆఫ్ చేయాలి మొత్తం టార్గెట్ అంతా. ఇప్పుడు చెప్పిందే పదే చెప్తుంది, చాదస్తం అనిపిస్తుంది, కానీ ఎందుకో ఈ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది. స్మృతి మందన, హర్మన్ప్రీత్ కౌర్ ఇద్దరి మధ్యన పార్ట్నర్షిప్, ఇద్దరులో ఎవరో ఒకరు లాస్ట్ దాకా ఆడి ఉండాల్సింది. హర్మన్ప్రీత్ అవుట్ అవడం, తర్వాత స్మృతి అవుట్ అయిపోవడం. స్మృతి అవుట్ అయ్యే ముందర ఏం జరిగింది, విల్ టాక్ అబౌట్ దట్ ఆల్సో, ఎందుకు అది కారణంగా మారుండొచ్చు. దీప్తి శర్మ తను 50 కొట్టి తను అవుట్ అయిపోవడం, దాని తర్వాత పూర్తిగా మళ్ళీ ట్రాక్స్ నుంచి బయటికి వెళ్ళిపోవడం. ఇండియన్ చేజ్ మరో మ్యాచ్ ఓడిపోయారు. దీంతో జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఈవెన్చువల్గా మిగిలిన 2 మ్యాచ్లు తప్పనిసరిగా గెలవాలి, అప్పుడే క్వాలిఫై అవుతారు. ముఖ్యంగా న్యూజిలాండ్ని ఓడించాలి, విచ్ ఇస్ ద నెక్స్ట్ గేమ్ ఆన్ ద 23rd. న్యూజిలాండ్కి 2 మ్యాచ్లు మిగిలిన్నాయి, ఇండియాకి 2 మ్యాచ్లు మిగిలిన్నాయి. సో పొటెన్షియల్లీ 2 టీమ్స్లో ఎవరో ఒకళ్ళు క్వాలిఫై అవకాశం ఉంది. ఇండియా కనుక న్యూజిలాండ్ని ఓడించి బంగ్లాదేశ్ని ఓడిస్తే న్యూజిలాండ్కి క్వాలిఫై అవ్వలేదు, బికాస్ వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ రావు. ఇండియా వచ్చి ఒక మోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ 4th పొజిషన్లో వెళ్ళిపోతారు. న్యూజిలాండ్ని ఓడించి బంగ్లాదేశ్తో కనుక ఇండియా ఓడిపోతే వెయిట్ చేసి చూడాలి నెట్ రన్ రేట్ ఎవరిది ఎక్కువ ఉంటుందో. న్యూజిలాండ్తోనే ఓడిపోతే ఇండియా బంగ్లాదేశ్ని ఓడించినా కూడా న్యూజిలాండ్ వెళ్ళిపోయే అవకాశాలే మరింత పెరుగుతాయి. సో దిస్ న్యూజిలాండ్ గేమ్ ఇస్ అగైన్ ఎ వర్చువల్ నాకౌట్ గేమ్ ఫర్ ఇండియా. అక్కడికి తెచ్చేసుకున్నారు పరిస్థితి, రైట్? ఆ మ్యాచ్ వచ్చే ముందు దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఈ మ్యాచ్లో జరిగిన పొరపాట్లు ఏంటి, మనం మనకు అర్థం చేసుకొని నేర్చుకోగలిగింది ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మృతి మందన ఆడిన తీరు వాజ్ ఫెంటాస్టిక్. ఐ థాట్ ఈ టార్గెట్ని చేజ్ చేయడానికి ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వచ్చి అన్నట్టుగా అనిపించింది. ఓవర్ అగ్రెసివ్గా ఆడకుండా, ఓవర్ ద టాప్ ఆడకుండా, అలాంగ్ ది గ్రౌండే ఆడుతూ, అంటే మొత్తం 50 ఓవర్లు ఆడతాను, ఆడితే మేము గెలిచేస్తాము, నేను ఉంటే చాలు గెలిచేస్తాను నమ్మకం తనకి.
టీమ్ మేనేజ్మెంట్కి తన పైన మొత్తం నమ్మారు ఆ ఫిలాసఫీని. దానికి తగ్గట్టుగా ఆడడం స్టార్ట్ చేసింది తను. మొదటి 10 ఓవర్స్లో 10 రన్స్ కూడా లేవు శృతి మందనకి, ఎక్కువ స్ట్రైక్ కూడా లేదు తన దగ్గర. బట్ దాని తర్వాత షీ కాటప్ విత్ ది స్ట్రైక్ రేట్. 90 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ ఉండింది, 80 దాకా వచ్చేసింది. అప్పటిదాకా అన్ని అలాంగ్ ద గ్రౌండ్, అంటే నేల మించే షాట్స్ ఆడింది, ఎక్కడ గాల్లో ఆడిన షాటే లేదు. బట్ జస్ట్ బిఫోర్ షీ గాట్ అవుట్, ఒక 10 నిమిషాల ముందర క్రాంప్స్ రావడం. క్రాంప్స్ వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే, మీకు ఎప్పుడైనా వచ్చుంటే తెలుస్తుంది ఎంత కష్టంగా ఉంటుందో. డిపెండ్స్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ యూ గెట్ క్రాంప్స్. బట్ అక్కడ గట్టిగా పట్టేసినట్టుగా ఉంటుంది. ఆ నొప్పిలో మీరు ఆలోచన మారిపోతుంది. ఏం పరిగెడతాం, ఏం కష్టపడతాం, షాట్ ఆడేద్దాంలే అని అనుకోవచ్చు. అక్కడ జరిగిన పొరపాటే. అప్పటిదాకా ఎలా ఉంది గ్రౌండ్ ఆడుతూ సడన్ గా ఒక బాల్ గాల్లోకి ఆడేసి, అండ్ ఆ బ్యాట్ కూడా చేతిలో తిరిగిపోయి కైండ్ ఆఫ్ టైర్డ్ షాట్, అవుట్ అయిపోయింది. అక్కడ మ్యాచ్ టర్న్ అయింది. దానికంటే ముందు హర్మన్ప్రీత్ కౌర్ తను బాగా ఆడుతూ ఆ స్లాష్ ఆడడం గట్టిగా కొట్టేసిన రకంగా ఉండేదేమో, ఏదో అలా చాలా తెలివిగా గ్యాప్లో పంపిద్దాం అనే ప్రయత్నంలో తను అవుట్ అయిపోయింది. దీప్తి శర్మ అంత బాగా ఆడుతూ సోఫియా కిర్స్టన్ లాస్ట్ ఓవర్. దిస్ ఇస్ వేర్ బయట నుంచి మనకి ఇలా అనిపిస్తుంది, ఆడేవాళ్ళకి బహుశా అప్పటికప్పుడు అర్థం కాకపోవచ్చు, ఆర్ దే థింక్ ఇట్స్ రైట్ థింగ్ టు డూ. బట్ ఇన్ రెట్రోస్పెక్ట్ వెనక్కి చూసి అనలైజ్ చేస్తే కనుక సోఫియా కిర్స్టన్ లాస్ట్ ఓవర్ తను స్పెల్ అయిపోతుంది. అక్కడ ఆ షాట్ ఆడకపోయి ఉంటే, దీప్తి శర్మ ఉండుంటే గెలిచే అవకాశాలు ఎక్కువగా తను అనిపిస్తుంది. బట్ దీప్తి శర్మ థాట్ విత్ ద టర్న్ ఆడుతున్నాను, స్లాక్ స్విప్ కొట్టేస్తాను, క్లియర్ చేసే సిక్సరు, గేమ్ మొత్తం తిరిగిపోతుంది అనుకుంది. దీప్తి శర్మ అవుట్ అయిపోయింది. వాళ్ళు అవుట్ అయిన తర్వాత అమన్జోత్, రిచా ఘోష్ తను త్వరగా అవుట్ అయిపోవడం, అండ్ స్నేహ్ రాణా దే కుడెంట్ ఫినిష్ ఆఫ్ ద జాబ్. స్మృతి మందాన కన్నీళ్లు పెట్టుకోవడం చూసుంటారు. హర్మన్ప్రీత్ కౌర్ ఎలా ఓడిపోయాం అర్థం కావట్లేదు, నాకు మాటలు రావట్లేదు చెప్పడం వినుంటారు. ఇవన్నీ జరిగిపోయి ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. ఇఫ్ యువర్ యంగ్స్టర్, ఇఫ్ యూర్ ప్లేయింగ్ క్రికెట్, దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒకవేళ మీరు చేస్ చేస్తుంటే, మీరు బ్యాటర్ అయితే కనుక, ఇఫ్ యు ఆర్ సెట్, ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఆన్ సే 40 or 50, మొత్తం టార్గెట్ రీచ్ అయ్యేదాకా ఉండడం మీ ప్రధాన లక్ష్యం. అది కనుక కన్సిస్టెంట్గా చేయగలిగితే మీ టీం గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇది నేర్చుకోవాలి, ఇది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నించాలి. బికాస్ దట్స్ హౌ ఎనీబడి ఇంప్రూవ్స్. ఇక్కడ నుంచి హోప్ఫుల్లీ ఇండియా ఆల్సో డస్ బెటర్. సేనా కంట్రీస్లో న్యూజిలాండ్ తప్ప మిగతా ముగ్గురుతో ఓడిపోయి ఉన్నాం మనం. ఓడిపోయిన 3 టీమ్సే క్వాలిఫై అయిపోయారు, బీట్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఆర్ ఇంగ్లాండ్. న్యూజిలాండ్తో నెక్స్ట్ గేమ్ ఆడబోతున్నాం. ఇది గెలిస్తేనే సెమీఫైనల్కి వెళ్తాం. ఇప్పటికే ఆనెస్ట్గా మాట్లాడుకుంటే, ఇలాంటి పర్ఫార్మెన్సెస్తో గెలవాల్సిన మ్యాచ్లు ఓడిపోవడం ఏ విధంగా జరుగుతుందో, ఇండియా డోంట్ డిజర్వ్ టు బీ ఇన్ ద ఫైనల్స్. సెమీఫైనల్స్ దాకా వెళ్ళడం కూడా అర్హులు కాదేమో. బట్ అగైన్ ద ఫార్మాట్ ఇస్ సచ్ దాట్ మీరు ఇంకో 2 మ్యాచ్లు గెలిస్తే ఆర్ న్యూజిలాండ్ని ఓడిస్తే పొటెన్షియల్ మీరు సెమీఫైనల్కి వెళ్ళిపోవచ్చు. టాప్ 4లో ఉంటారు, ఫార్మాట్ ప్రకారంగా సెమీఫైనల్కి వెళ్తారు. బట్ ఆర్ దే ద బెటర్ సైడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్? నో. బౌలింగ్ అంత గొప్పగా లేదు. 6 బౌలింగ్ ఆప్షన్స్ తీసుకున్నా కూడా, జమీమా డ్రాప్ చేసినా కూడా అది కలిసి రాలేదు. మ్యాచ్ గెలుపు కారణంగా మారలేదు. దగ్గర దాకా వస్తున్నారు, ఓడిపోతున్నారు. గెలవాల్సిన మ్యాచ్లు చేతులారా ఓడిపోయేలా చేసుకుంటున్నారు. సో దే నాట్ వెరీ గుడ్ సైడ్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అన్ఫార్చునేట్లీ బాగా పర్ఫార్మ్ చేయాలి, దే ఆర్ గుడ్ సైడ్, బట్ దే నాట్ పర్ఫార్మింగ్ టు ద పొటెన్షియల్. అందుకని వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు, ఈ పరిస్థితిలో ఉన్నారు. హోప్ఫుల్లీ దే గెట్ టు ద టాప్ 4. అక్కడి నుంచి మరి అదృష్టం కలిసి వస్తే, వాళ్ళు పర్ఫెక్ట్ గేమ్ ఆడితే, మేబీ దే కెన్ గో టు ద ఫైనల్స్, లిఫ్ట్ ద ట్రోఫీ, డూ ది అన్థింకబుల్, ది అన్ఇమాజినబుల్. మీకు గుర్తుంటే కనుక 1999 వరల్డ్ కప్, మెన్స్ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాలోనే వరుసగా 7 మ్యాచ్లు గెలవాల్సి వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ చాలా ఓడిపోయారు, ఈవెన్చువల్లీ వెంట టు విన్ ది వరల్డ్ కప్. అలాగే ఇక్కడ వరుసగా అన్ని గెలుచుకుంటూ వెళ్తే వరల్డ్ కప్ గెలవచ్చు. బట్ పీపుల్ విల్ రిమెంబర్ ద ఫ్యాక్ట్ దట్ సౌత్ ఆఫ్రికాతో, ఆస్ట్రేలియాతో, ఇంగ్లాండ్తో ఓడిపోయారు గెలవాల్సిన మ్యాచ్. గుర్తుంటే అందరికీ కూడా దాన్ని సరిదిద్దుకుంటారు లేదా, విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. నౌ సంథింగ్ ఫనీ దట్ I'll tell you and then we'll wrap this episode. అదేంటంటే, ఇండియా ఆస్ట్రేలియా మెన్స్ మ్యాచ్ జరిగింది కదా, దాంట్లో మీరు గమనిస్తే గనక ఇండియన్ టీమ్ జెర్సీ పైన ఉన్నది అపోలో టైర్సా. ఈ సిరీస్ పేరు స్పాన్సర్డ్ బై బీకేటీ టైర్సా. ఇండియన్ ఓపెనర్స్ బయటకు వచ్చి వాళ్ళు బ్యాట్లు చూసారా, రోహిత్ శర్మదేమో సిఎట్ టైర్స్, శుభ్మన్ గిల్ ఏమో ఎంఆర్ఎఫ్ టైర్స్. ఇన్ని టైర్స్ లో చూసి అందరూ టైర్డ్ అయిపోయారని ఒక పిచ్చి జోక్ ఏదో చదివా. ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. సాడిజం నాలో అసలు బయటకు వస్తుంది. ఎనీవేస్, ఇదన్నమాట సంగతి. వీడియో ఇప్పటిదాకా చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. లైక్ ది వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, అండ్ అఫ్ కోర్స్ ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకో ఇంట్రెస్ట్ అప్డేట్స్ కన్సిడర్ డూయింగ్ దట్. మరి డూయింగ్ దాట్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.